సంక్రాంతి అంటే ఇప్పుడు స్టేటస్ పెట్టడం అయిపోయిందా? ఫోటో అప్లోడ్ చేసి హ్యాపీ సంక్రాంతి అని క్యాప్షన్ రాయడం అయిపోయిందా? విలేజ్లో సంక్రాంతి ఎలా ఉండేదో మనం మర్చిపోయామా? ఈ వ్లాగ్లో నేను పొంగల్ గురించి కాదు, మన లైఫ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను చిన్నప్పుడు సంక్రాంతి అంటే క్యాలెండర్లో డేట్ కాదు, అది ఒక సీజన్, అది ఒక ఫీలింగ్, అది ఒక స్లో లైఫ్. ఎర్లీ మార్నింగ్ చల్లగాలి వస్తుంటే అమ్మ లేచిరా అని పిలవడం. విలేజ్లో సంక్రాంతి అంటే టైం ఎవరిని హరీ చేయదు. ఇంటి ముందు ముగ్గులు, కౌ బెల్ సౌండ్, అమ్మ కిచెన్లో స్వీట్ పొంగల్ స్మెల్ అసలు భలే ఉంటుంది. అప్పుడు మనీ లేదు, లగ్జరీ లేదు, కానీ ఇప్పుడు మనీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం. సంక్రాంతి రోజు కూడా అల్లారం, ఫోన్, మెసేజెస్, ఆఫీస్, రీల్స్. ఫెస్టివల్ ఉంది కానీ సైలెన్స్ లేదు. విలేజ్లో సంక్రాంతి స్లోగా నడిచేది, సిటీలో మనం స్లోగా అవ్వలేకపోతున్నాము. విలేజ్లో సంక్రాంతి అంటే కలిసి తినడం, కలిసి నవ్వడం. సిటీలో సంక్రాంతి అంటే ఫోటో తీసి అప్లోడ్ చేయడం. అప్పుడు ఫెస్టివల్ ఫీల్ చేసాం, ఇప్పుడు ఫెస్టివల్ షో చేస్తున్నాం, అంతే కదా. విలేజ్ మిస్ అవ్వడం ప్రాబ్లం కాదు, మనం కలిసి ఉండకపోవడం ప్రాబ్లం. సంక్రాంతి అంటే ప్లేస్ కాదు, పీపుల్. ఫ్యామిలీ లేకపోతే ఫెస్టివల్ ఎంటీ. మన కిడ్స్కి సంక్రాంతి అంటే జస్ట్ హాలిడే అయిపోతుంది. విలేజ్ స్టోరీస్ చెప్పకపోతే మన రూట్స్ స్లోలీ ఫేడ్ అవుతాయి. ఈ ఫెస్టివల్స్ మన కిడ్స్కి స్టోరీస్లా చెప్పాలి, మెమరీస్లా క్రియేట్ చేయాలి. విలేజ్కి వెళ్ళకపోయినా సరే ఫోన్ పక్కన పెట్టి కలిసి తిన్నాం, కలిసి మాట్లాడుకుందాం. ఈరోజు అర్థమైంది, సిటీలో ఉన్నా సరే మనం స్లో అయితే చాలు. సంక్రాంతి నాకు ఇయర్ ఒక లెసన్ నేర్పించింది. బిగ్ సెలబ్రేషన్స్ కాదు, ఎక్స్పెన్సివ్ డెకరేషన్స్ కాదు, ప్రజెన్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రజెన్స్. మనం ఉండడం అది చాలు. మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మన విలేజ్లో ఉండే హౌస్ కానీ, మన ప్రాపర్టీస్ కానీ, ఈ అందరితోనూ మనం మింగిల్ అవ్వాలి. ఇదే లైఫ్ అంటే. ఏదో మనం సిటీలో ఉన్నాము, సిటీలో లైఫ్ లీడ్ అవుతుంది అనేది కాకుండా అందరినీ మాట్లాడించాలి, అందరితోనూ కనెక్ట్ అవ్వాలి. అసలు ముందు మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు రోజులు చాలా వేరు, ఇప్పుడు ఉన్న రోజులు చాలా డిఫరెంట్ అనమాట. అవునా కదా, మీరే చెప్పండి. మనకు టీవీ ఉండేది కాదు, మొబైల్ ఫోన్ ఉండేది కాదు, ఇంటర్నెట్ అనే ఓట్ కూడా లేదు. కానీ టైం ఉండేది, మనుషులు ఉండేవాళ్ళు, నవ్వు ఉండేది, ఆటలు పాటలు ఉండేవి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాళ్ళము, కైట్ ఎగరేసేవాళ్ళము. అసలు అప్పట్లో ఆ రోజులు మళ్ళీ రావు, వస్తే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు మనీ ఎక్కువ లేదు, న్యూ క్లాత్స్ అంటే ఒక డ్రెస్, స్వీట్స్ అంటే అమ్మ చేసినవి, కానీ సాటిస్ఫాక్షన్ ఫుల్. విలేజ్లో సంక్రాంతిలో అందరూ ఈక్వల్ అనమాట. బిగ్ హౌస్, స్మాల్ హౌస్ డిఫరెన్స్ లేదు. కలిసి తింటాం, కలిసి మాట్లాడుకుంటాం, కలిసి నవ్వుకుంటాం. అప్పుడు మనకు తెలియలేదు అది లగ్జరీ లైఫ్ అని. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం. సంక్రాంతి రోజు కూడా అల్లారం, కాల్స్, మెసేజెస్, వర్క్ ప్రెజరు. ఫెస్టివల్ ఉంది కానీ మైండ్ బిజీ అనమాట. విలేజ్లో సంక్రాంతి స్లోగా నడిచేది, సిటీలో సంక్రాంతి కూడా హర్రీలో అయిపోతుందన్నమాట ఇప్పుడు. అప్పుడు ఫెస్టివల్ ఫీల్ చూసాం, ఇప్పుడు ఫెస్టివల్ షో చూస్తున్నాం. ఎవరు చూసిన ఫోటోలు, వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే షో ఆఫ్ అనమాట. సో అది ఒకరు చూసి ఒకరు నేర్చుకొని, మన ఇండియన్ కల్చర్ అంతే, కంపారిజన్, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం ఇదే అనమాట. నిజం చెప్పాలా, విలేజ్లో మిస్ అవ్వడం ప్రాబ్లం కాదు, మనం కలిసి ఉండకపోవడం ప్రాబ్లము. సంక్రాంతి అంటే ప్లేస్ కాదు, సంక్రాంతి అంటేనే పీపుల్. ఫ్యామిలీ లేకపోతే ఫెస్టివల్ ఎంటీ. ఇప్పుడు మన కిడ్స్ని చూస్తే సంక్రాంతి అంటే జస్ట్ హాలిడే అని వాళ్ళకి అనిపిస్తుంది. స్కూల్ లేదంటే హ్యాపీ, కానీ మన చైల్డ్హుడ్లో సంక్రాంతి అంటే స్టోరీస్, మెమరీస్, ఎల్డర్స్ వాల్యూస్, ఇవన్నీ మనము మన ఫ్రెండ్స్తో ఆడుకోవడము అసలు భలే ఉండేదన్నమాట. ఈ సంక్రాంతికి కోళ్ళ పందాలు, ఆవులను డెకరేషన్ చేసేది చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్లో ఫెస్టివల్స్. ఈ స్టోరీస్ చెప్పకపోతే మన రూట్స్ స్లో ఫేడ్ అయిపోతాయి. మన కిడ్స్కి సంక్రాంతి అంటే జస్ట్ రీల్ కాకుండా రియల్ మెమరీ క్రియేట్ చేయాలి.
విలేజ్కి వెళ్ళకపోయినా ఫోన్ పక్కన పెట్టి కలిసి తినడం, కలిసి మాట్లాడుకున్నాం, కొంచెం స్లో అయ్యాం. ఇయర్ సంక్రాంతి నాకు ఒక లెసన్ నేర్పించింది. బిగ్ సెలబ్రేషన్స్ కాదు, ఎక్స్పెన్సివ్ డెకరేషన్స్ కాదు, ప్రజెన్స్ మనం ఉండడం అది చాలు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ విలేజ్ గుర్తుకొచ్చిందా? మీ చైల్డ్హుడ్ సంక్రాంతి గుర్తుకొస్తుందా? ఈ రష్ లైఫ్లో ఒకసారి పాస్ తీసుకోండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్, మన మిడిల్ క్లాస్ మెమరీస్, మన రూట్స్ గురించి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంక్రాంతి మీ విలేజ్ని ఒకసారి మనసులతో విజిట్ చేయండి. ఈ స్టోరీ విన్నాక మీరు ఏమైనా రిలేట్ అయ్యారా? మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చాయా? అదైతే చెప్పేసేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను ఈసారి సిటీలో చేసుకున్నాను సంక్రాంతి, సో నాకు చాలా కనెక్ట్ అవుతుంది స్టోరీ. సో అందుకని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మా పాపకి ప్లేట్లో పెట్టిస్తున్నా కదా ఫుడ్. ఇదంతా నేను మా నైబర్స్కి ఆ రోజు పెరుగు దానం చేయాలి అన్నారు కదా, పెరుగు అలాగే అప్పాలు ఇవన్నీ నేను అంటే ఒక 2 ఫ్యామిలీస్కి ఆ రోజు నేను ఇచ్చాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. అట్లనే కాకి ఫుడ్ పెట్టాలి, తర్వాత మనము సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. ఇలాంటివన్నీ మన పిల్లలకి మనం నేర్చుకోవాలి. ఇంకా పోను ఇవేమి కనిపించవేమో, మన హిందూ ఎథిక్స్ అవన్నీ మర్చిపోతారేమో అనిపిస్తుంది. ఇక్కడ కైట్ ఎగరేస్తున్నారు. ఆ రోజు నేను 3-4 ఐటమ్స్ ఏమో చేశాను. ఇంకా అందరం కూర్చొని తింటూ ఉన్నాం అన్నమాట. ఈసారి అంతగా ఎక్కువ సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదు, ఎందుకంటే సిటీలో ఉన్నాం, రెంట్ హౌస్లో ఉన్నాం కాబట్టి. ఇక్కడ నాకు మా ఆయన శారీ కొనిచ్చాడు అనమాట ముందు రోజు. ఇంకా అది కట్టుకొని ఇంకా కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అవి అయితే నేను ఇంకా తీసుకున్నాను అనమాట. ఇది ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి. విలేజ్కి వెళ్తే ఇలాంటివన్నీ చేయలేము కదా, సో ఇక్కడ సిటీలో ఉన్నాం కాబట్టి ఏదో నా హ్యాపీనెస్ కోసం ఇలా తీసుకున్నాను. ఇది నెక్స్ట్ డే అన్నమాట, కనుమ రోజు. కనుమది మకర సంక్రాంతి వ్లాగ్ 2 ఇందులోనే అప్లోడ్ చేసేసాను. చూడండి, మీకు నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ ఇలాంటి వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. రిలేటెడ్ స్టోరీస్ కూడా నేను చెప్తూ ఉంటాను. సో మకర సంక్రాంతి రోజు, కనుమ రోజు 2 రోజుల్లో నేను పూజ చేసుకున్నాను. సో ఇంపార్టెంట్ కదా. మకర సంక్రాంతి రోజు అయితే చాలామంది ఆంధ్ర సైడ్ అయితే పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టి టెంకాయ కొట్టుకొని వస్తారు, ముక్కొని వస్తారు. మీరు చూసే ఉంటారు ఆంధ్ర సైడ్. ఈవెన్ మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా అలానే చేశారు, వెళ్ళి వాళ్ళ పెద్దలకి ముక్కొని వచ్చారనమాట. ఆ రోజు కాకి అన్నం పెట్టాలి, మనం సూర్యునికి వాటర్ ఆర్గ్యం అంటారు కదా, అలా వాటర్ పోయాలి. చాలా అంటే చాలా మంచిది. మేమైతే ఆ రోజు అలానే ఇవన్నీ పాటించామన్నమాట. పెరుగు దానం చేసాము మకర సంక్రాంతి రోజు. కనుమ రోజు అంటే నేను ఇంకా ఏం చేయలేదన్నమాట, జస్ట్ పూజ చేసుకునేసాను. కనుమ రోజు విలేజ్లో అయితే ఆవుల్ని బాగా డెకరేట్ చేస్తారు. ఫస్ట్ ఆవుల్ని వాష్ చేసి వాటిని బాగా డెకరేషన్ చేస్తారు, బెలూన్లు, పూలు. నేను మా చిన్నప్పుడు మా ఇంట్లో ఆవులు ఉండేవి, వాటికి నేనైతే అట్లనే డెకరేషన్ చేసి వాటికి పువ్వులు కట్టి, మా నాన్న వాటికి పెయింట్, వాటివి ఉంటాయి కదా కొమ్ములు, ఆవులు కొమ్ములు, వాటికి పెయింట్ వేసి వాటికి అంత బాగా మా నాన్న అయితే బాగా రెడీ చేసేవాడు అనమాట. మాకు చాలా అది గుర్తుకొస్తుంది. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అరే మిస్ అయ్యాను అనిపించింది. నెక్స్ట్ ఇయర్ కనుక మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ మా ఇంటికి వెళ్తే నేను మా ఆవుల్ని రెడీ చేసేది, ఆ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ ఇయర్ మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. ఆ రోజైతే నేను పోలీ చేశాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఎందుకో సరిగ్గా తినలేదన్నమాట. ఏదో అంటే తిన్నారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేనట్టుంది, విలేజ్కి పోలేదు కదా అని. బాగానే చేశాను, బాగానే కుదిరింది. కొంచెం ఎక్కువ స్వీట్ అయిందనమాట అందులో. చికెన్, మా ఆయన చికెన్ తినడు, మా కోసమని చికెన్ తెచ్చిచ్చాడు. తర్వాత మా ఆయన కోసమని పోలీ చేశాను. అంతే అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.